అందరికీ వందనాలండి. యోహాను సువార్త 11వ అధ్యాయము 21వ వచనాన్ని ఒకసారి చూద్దాము. 11వ అధ్యాయము 21వ వచనం. మార్త యేసుతో, ప్రభువా, నీవిక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండును. తర్వాత 40లో మనం చూస్తే యోహాను సువార్త 11:40లో, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమ చూతువని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో అనెను. సో ఇక్కడ చూసినట్లయితే అప్పటికే లాజరు 4 దినాలు చనిపోయి 4వ దినం సమాధిలో ఉన్నాడు. దానికి ముందు ప్రభువుకి వార్త అందించారు, కానీ ప్రభు రాలేదు. అయితే ఇక్కడ ప్రభు వస్తారు. వచ్చిన తర్వాత మార్త యేసు వచ్చుచున్నాడని విని ఆయన ఎదుర్కోవడానికి వెళ్ళి అప్పుడు మాట్లాడుతుంది, నువ్వు ఇక్కడ ఉంటే నా తమ్ముడు చనిపోయేవాడు కాదు, బ్రతికుండేవాడు. సో అక్కడ వాళ్ళ విశ్వాసం ఎంతవరకు ఉంది అంటే, చనిపోక ముందు ప్రభువు వారితో ఉంటే మళ్ళీ చనిపోకుండా నా తమ్ముడు బ్రతికించగలడు అని మాత్రమే వారి విశ్వాసం అంతవరకే ఉంది. కానీ మనం విశ్వాసం ఉంచితే ఏదైనా జరుగుద్ది. 24లో అంత్యదినమున పునరుద్ధానమందు లేచునని, అందుకే యేసు పునరుద్ధానమును జీవమును నేనే. సో ఇది మనం అర్థం చేసుకోవాలి. పునరుద్ధానము జీవము నేనే. సో జీవ మరణాలు ఆయన యొక్క చేతిలో ఉన్నాయి. విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును. నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును. సో మనకి ఆ యొక్క గొప్ప కార్యాలు చూడకుండా ఉండడానికి రీజన్ ఏంటి? అంత విశ్వాసము మనలో లేకపోవడము. సో వెన్ యూ హ్యావ్ ఫెయిత్, అప్పుడేమవుతుంది, ఆటోమేటిక్గా యూ కెన్ సీ గ్రేట్ థింగ్స్, ఓకే, అమేజింగ్ థింగ్స్. ఈ లోకంలో అసాధ్యము అన్నవి కూడా సాధ్యమవుతాయి. అంత గొప్ప కార్యాలు మన జీవితంలో మనం చూడగలుగుతాము. కానీ మన రియల్ లైఫ్లో చూస్తే, ఇప్పుడు నేను జూమ్ ఓపెన్ చేసేటప్పుడు లాస్ట్ ప్రేయర్లో ఎవరో ప్రేయర్ చేస్తూ ఉన్నారు, షుగరు, బీపీ, ఇట్లా ఇవన్నీ కూడా ఆ డిసీజెస్ మీద కూడా మనకి ఏమి రాదు, జయము రాదు. అంటే మనం ప్రార్థన చేస్తాము, వాటి యొక్క విశ్వాసము వాటిని జయించగలుగుతాము అనే విశ్వాసంలోకి రాట్లా. ప్రభువా, నేను ఈ సిక్నెస్లో ఉన్నాను, నాకు ఈ ప్రాబ్లం ఉంది, నాకు దీని నుండి విడుదల దయచేయండి. ఓకే, పునరుద్ధానము జీవము నీవై ఉన్నావు, మరలా నన్ను జీవింపచేస్తావు. ఇక్కడ చనిపోయిన లాజరే బ్రతుకుతారు, మరణాన్ని జయిస్తారు, ఆయన యందు విశ్వాసం ఉంచువారు అని వాక్యం సెలవిస్తూ ఉంటే, మనకున్న చిన్న చిన్న సమస్యలు కదా, చాలా చిన్న సమస్యలు అవి, మరణించిన వారు తిరిగి లేవడంతో పోల్చుకుంటే నీకున్న జబ్బులు, నీకున్న ప్రాబ్లమ్స్, నీకున్న డిఫికల్టీసు, నీకున్న ఇష్యూస్ అన్నీ కూడా స్మాలా బిగ్గా? చెప్పండి, స్మాల్ కదా. అవన్నీ చాలా స్మాల్. కానీ ఆ స్మాల్ థింగ్సే మన జీవితంలో జరగట్లేదు, ఇక్కడ బిగ్ థింగ్స్ జరుగుతున్నాయి. ఇప్పుడు ఎర్ర సముద్రము పాయలైపోవడము అనేది గ్రేట్ థింగా, స్మాల్ థింగా? నీకున్న సమస్య కంటే చాలా గ్రేట్ థింగ్ కదా. మరి అది జరిగింది కదా బైబిల్లో, మరి మనకెందుకు జరగదు? ఇప్పుడు ఏ చదువు లేని మనుషులు మన సహవాసంలో, ఏ చదువు లేని మనుషులు వాళ్ళు అప్పుల్లో కూరుకుపోయి ఉన్నారు అంటే, కూతురు పెళ్లి చేసి అప్పుల్లో కూరుకుపోయి ఉన్నారు అంటే వాళ్ళు మారుమనసు పొందారు, వాళ్ళకి ఏం చేయాలో తెలియట్లేదు,
ఆ సమస్య ఎలా తీర్చాలో తెలియదు. వాళ్ళకి తెలిసింది ఒకటే, విద్య లేని పామరులు. అలా చిన్న బుడ్డోడిని గొర్రెలు మేపుకోరా పోరా అని ఆ బర్రెలో గొర్రెలో ఆడెళ్ళిపోయాడు. వీళ్ళిద్దరూ తలుపేసుకొని మోకరించి ప్రార్థన చేస్తూ ఉన్నారు. ప్రభా ఎట్లా ఈ అప్పులు తీరుతాయి? మాకు అసలు అసాధ్యం ఇది. మేమేం చేయాలో తెలియట్లేదు అని మోకరించి ప్రార్థన చేసుకున్నారు. వాడు గోళీలు ఆడుకుంటూ ఆ ఏటి ఒడ్డుకెళ్ళి ఆ చెరువు గట్టో మరి ఏమున్నాయో కాలవో అక్కడ ఏదో మెరుస్తుందని ఒక చిన్న గోళీ లాంటిది పట్టుకొని వచ్చాడు. తీరా ఆ గోళీ ఏంటి అంటే అది బంగారపు గోళీ. ఆ బంగారపు గోళీ ఆడికి దొరికింది. ఆడు తీసుకొచ్చి ఇంట్లో ఇచ్చాడు. అది అమ్మితే అక్షరాల ₹1 కూడా ఎక్కువ రాలేదు వాళ్ళకి డబ్బులు. వాళ్ళ అప్పు ఎంతుందో అంత ఎగ్జాక్ట్‌గా ప్రభా మా అప్పు తీర్చు అన్నారు. ప్రభు వాళ్ళ అప్పు తీర్చారు. ఇప్పుడు యెషయా ముంబైలో సేవ చేస్తూ ఉన్నారు. వాళ్ళ తల్లిదండ్రులు విషయంలో అది జరిగింది. చూడండి, దేవుడు ఎన్నో అద్భుతాలు చేస్తాడండి మన జీవితంలో. మన సహవాసంలోనే ఎన్నో విశ్వాసము ద్వారా ఎన్నో అద్భుత కార్యాలు జరిగినాయి. బట్ రాను రాను కాల పరిధులలో మన విశ్వాసము ఏమవుతుంది? సన్నగిల్లిపోతూ ఉంది, తగ్గిపోతూ ఉంది. అంత స్ట్రాంగ్గా లివ్ చేసేవాళ్ళు మనకి కనిపించట్లేదు. మనలో మన పిల్లలకి ఆ ఫెయిత్ అనేది లేకుండా అయిపోతూ ఉంది. దయచేసి తల్లిదండ్రులైనటువంటి మనము, మరి నేనైతే భూషణం తాతగారు నాన్నగారు, నేను 3rd జనరేషన్లో ఉన్నాను. అదేనా? మరి 3rd జనరేషన్కే విశ్వాసము కృంగిపోతూ ఉంటే ఇంకా 4th 5th 6th 7th 8th జనరేషన్స్లో ఎట్లాగండి? అర్థమవుతుందా? మరి మామగారు తాతగారు నాన్నగారు అమ్మగారు ఎలాంటి ఫెయిత్తో నా కళ్ళతో నేను చూశాను. ఎలాంటి విశ్వాసపు క్రియలు మన లవ్ ఇన్ యాక్షన్ ఫెలోషిప్లో జరగడము చూశాను. ఆత్మీయత తగ్గిపోతూ ఉంది, అట్లానే ఆ యొక్క విశ్వాసము తగ్గిపోతూ ఉంది, మరి దేవుని మీద నమ్మకము తగ్గిపోతూ ఉంది. అందుకనే మన జీవితాలలో అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, ఆత్మీయ కార్యాలు జరగడము అలాగ తగ్గిపోతూ వస్తుంది. అసలు అవన్నీ తలుచుకుంటుంటే విచారం అయిపోతుంది. ఎందుకు మనం అలా తయారైపోతున్నాము? ఎందుకు మనము అలాంటి స్ట్రాంగ్ ఫౌండేషన్లో ఉన్న మనము, ఆ ఫౌండేషన్ మీద కట్టబడుచున్న మనము ఎందుకు వీక్గా అయిపోతూ ఉన్నాము? వై కాంట్ వీ బీ స్ట్రాంగ్? లోకం మీద మన మనసు వెళ్ళడాన్ని బట్టి, లోకానుసారమైన మనుషులలాగా ఉండడాన్ని బట్టి, లోకాన్ని పోగు చేసుకోవడం కోసం ఆత్మీయతను పోగొట్టుకున్న వారుగా ఉంటూ ఉన్నాము. దయచేసి ఆలోచన చేయండి. పోనీ మన వంతు మనం ప్రయాసపడి అంతకంటే గొప్ప కార్యాలు ఏమైనా చూస్తున్నామా అంటే నో. దేవుడు చేసే కార్యాల కంటే నీ సొంత శక్తి, నీ సొంత బలము, నీ సొంత జ్ఞానము, నీవు నేను, నో, వీ కాంట్ డూ ఇట్. దేవుని కంటే అద్భుత కార్యాలు మన జీవితంలో జరగవు. దేవుణ్ణి ప్రక్కన పెట్టేసి నీ ఇష్టానుసారంగా, నా ఇష్టానుసారంగా మనం లోకంలో పరుగులెత్తుతూ ఏదో కొంచెము దేవుని కొరకు బ్రతుకుతూ దానిని ఇలా ప్రచురించుకుంటూ దేవుని బిడలమని చెప్పుకుంటూ ఉంటే మరి పల్చనైపోక విశ్వాసం ఏమవుతుందండి? కాబట్టి దయచేసి మనం ఆలోచన చెయ్యాలి. మనం ఎక్కడ కూడా మౌనంగా ఉండకూడదు. మరలా తిరిగి స్ట్రాంగ్గా ఫౌండేషన్ మీద స్ట్రాంగ్గా కట్టబడే ఒక కట్టడములాగా మనం ఉండాలి. ఆ కట్టడము వీక్ అయిపోకూడదు. మన విశ్వాసము బలహీనమైపోకూడదు. సమ్టైమ్స్ వీ డోంట్ అండర్స్టాండ్ వాట్ గాడ్ ఈజ్ డూయింగ్. ఇక్కడ మార్తకు అర్థం కాలేదు, మార్త మరియలకు అర్థం కాలేదు, ప్రభువు ఎందుకు రాలేదో తెలియలేదు. 4వ దినాన్న వచ్చిన తర్వాత వాళ్ళకున్న ఒకే ఒక్క విశ్వాసం, ఆయన ఉంటే చనిపోయేవాడు కాదు. కానీ ప్రభు అంటున్నాడు, అవన్నీ నా చేతిలో ఉన్నాయమ్మా. నేను రాకపోయినా ఇప్పుడు వచ్చాను చూడు, 4వ దినమున కూడా సమాధిలో నుండి నేను నీ తమ్ముడిని పైకి తీసుకొని రాగలను. మీరు నమ్మాలి. అలానే నేను నమ్మాను కాబట్టి కార్యాలు జరుగుతాయి.
నమ్మడము అనేది మనకి కంప్లీట్గా అసాధ్యమైపోయింది. నమ్మలేకపోతూ ఉన్నాము. కాబట్టి నమ్మడము అనే దాని విషయంలో ఈ ఉదయకాల సమయంలో ఒకసారి ఆలోచించండి. నమ్మిక ఎందుకు పోగొట్టుకుంటున్నాము అంటే మన ఫోకస్ దేవుని మీద లేదు కాబట్టి. యు డిడ్ నాట్ అండర్స్టాండ్ వాట్ గాడ్ ఈజ్. ఇఫ్ యు నో వాట్ హీ ఈజ్, ఆయన ఏంటో, ఆయన శక్తి ఏంటో, ఆయన బలము ఏంటో, ఆయన ఏంటో నువ్వు దగ్గరగా చూస్తే, ఆయనతో సహవాసము చేస్తే ఆయన పవర్ నీకు అర్థమవుతుంది. దేవుని వాక్యం చెప్తుంది, చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు. నీ జీవితంలో ఎన్నో కార్యాలు దేవుడు చేశాడా చేయలేదా? చేసిన తరువాత కూడా ఇశ్రాయేలీయుల్లాగా మనం ప్రభు మీద నమ్మిక ఉంచకుండా మనం రివర్స్ వెళ్ళిపోతూ ఉన్నాము. నిజంగా ఇశ్రాయేలీయుల మధ్యలో ఎన్ని కార్యాలు జరిగినాయండి. అయినా వారు గొణుగుడు సనుగుడు విశ్వాసము లేకుండా అవిశ్వాసులై దేవుని యందు నమ్మిక ఉంచని అతి దీన స్థితిలోనికి వెళ్ళిపోతూ ఉన్నారు. దేవుని బిడ్డలైనటువంటి వారు, ఏర్పరచబడినటువంటి వారు. అదే బాటలో మనము నడవడాన్ని బట్టి రాను రాను మన యొక్క ఆత్మీయ విలువలు తగ్గిపోతూ ఉన్నాయి. ఎవరికో బోధించడము కాదు కండి, ఎవరి కొరకో కాదండి. అసలు ముందు క్రైస్తవులము అనబడినటువంటి మనము సహవాసంలో ఉన్నాము అని చెప్పబడుచున్నటువంటి మనము సహవాసపు పునాదులు ఇవి అంటూ అలాంటి శ్రేష్టమైన విలువలు కలిగి బ్రతుకుతున్నామా లేదా అని మనల్ని మనము పరిశీలన చేసుకోవాలి. సో దట్ ఈజ్ ఇంపార్టెంట్. మనము బలహీనంగా ఉండి, మనము బోధించడం బట్టి, మనము బలహీనముగా ఉండి, మనం సాక్ష్యం ఇవ్వడాన్ని బట్టి మన బలహీనతల్లో ఇతరులను బలపరచడానికి ప్రయత్నిస్తే ఎంతవరకు ప్రయత్నించగలము? సో ఫస్ట్ వీ హ్యావ్ టు బీ స్ట్రాంగ్. మనలను వ్యక్తిగతంగా స్ట్రాంగ్గా చేసుకుందాం, మన కుటుంబాలను స్ట్రాంగ్గా చేసుకుందాం, సంఘాలను స్ట్రాంగ్గా చేసుకుందాం, సహవాసాన్ని స్ట్రాంగ్గా చేసుకుందాం. దెన్ వి విల్ గో అవుట్. తెలుగులో కూడా ఉంది, ఇంట గెలిచి రచ్చ గెలవాలి. ఇంట గెలవకుండా రచ్చ ఏమి గెలుస్తామండి, బయట ఏమి గెలుస్తామండి? కాబట్టి ఇంట గెలవడం మనం నేర్చుకుందాం, వ్యక్తిగతంగా గెలవడం మనం నేర్చుకుందాము. ఆ తర్వాత బయటికి పోదాము. లేదా ఇక్కడ స్ట్రాంగ్ ఫౌండేషన్స్ వేసుకుంటూ అప్పుడు బయట పనులు, బయట వారిని దేవునిలో స్ట్రాంగ్గా చేయడము. మనలోనే బలహీనత. ఒక్కోసారి ప్రార్థన చేస్తూ అమ్మో వీళ్ళు ఇంత ఎక్స్పెక్టేషన్తో వచ్చారు, నేను ప్రార్థన చేస్తున్నాను జరుగుద్దో లేదో అని నువ్వే అనుకుంటే ఎంత బలహీనమైన విశ్వాసము. బట్ సమ్ టైమ్స్ నీ బలహీనతను బట్టి దేవుడి కార్యాలు ఆపరు, ఎందుకంటే ఆ వ్యక్తిని బలపరచడం కోసము. కాబట్టి వీ షుడ్ నాట్ డౌట్ ఇట్. దేవుడిని అడిగినప్పుడు దాన్ని మనం ఏం చేయకూడదు, డౌట్ చేయకూడదు. ఆయన కార్యాలు చాలా డిఫరెంట్గా ఉంటాయి, ఆయన కార్యాలు చాలా అద్భుతంగా ఉంటాయి. ఆయన కార్యాలు మనకి, మన స్మాల్ మైండ్కి, మన ఇమ్మెచ్యూర్ స్టేజ్కి అవి అర్థం కాకపోవచ్చు. అర్థం కాలేదు కదా అని చెప్పేసేసి దేవుడు గొప్పవాడు కాకుండా మానడండి. నీకు అవిశ్వాసం ఉన్నంత మాత్రాన దేవుడు గొప్పవాడు కాకుండా మానడు. హీ ఈజ్ సో స్ట్రాంగ్. ఇక్కడ చనిపోయిన లాజరును ఏం చేశాడు? ఆయన బ్రతికించగలిగాడు. నీవు నమ్మిన యెడల దేవుని మహిమ చూతువని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో చెప్పాను. దేవుని మహిమ చూస్తావు. మన జీవితాలలో దేవుని మహిమ లేకుండా పోతుంది. దేవుని మహిమ పోయి దేవుని మహిమ ప్లేస్లో ఏ మహిమ వస్తుందండి? చెప్పండి. మనుషులను మహిమపరచుకోవడం వస్తుంది. నేను చేశాను, ఐ డిడ్ ఇట్, నేను ప్రార్థన చేస్తే ఇది జరిగింది.
చిన్న చిన్న పిల్లలం కూడా మోకరించి చిన్న గ్రూప్ ప్రేయర్ చేసిందనుకోండి, జరిగిందనుకోండి, ఏమంటారు? మేమెంత ప్రార్థన చేసామో తెలుసా? అందుకే జరిగింది. రైట్? అక్కడ మహిమ ఎవరికి? మేము ప్రార్థన చేస్తే జరిగింది. నేను ఉపవాస ప్రార్థన చేస్తే జరిగింది. నేను ప్రయాసపడితే జరిగింది. ఇట్స్ మై ఎఫర్ట్. నా పర్సనల్‌గా నేను అక్కడ ఉండబట్టి ఇది జరిగింది. అయ్యో! ఎంత అవివేకులమో మనం. మనం లేకపోతే దేవుడు ఇంకొకళ్ళని పెట్టుకుంటాడక్కడ. అందుకని మీరు స్తుతించకపోతే రాళ్ళు స్తుతిస్తాయి. రాళ్ళ వలన కూడా కలుగుతాయి. ఆయన ఏది పెడితే అక్కడ దాని ద్వారా దేవుడు కార్యం జరిగించుకుంటాడు. మనము నథింగ్ అండి. మనం నథింగ్. మనం అసలు ఎందుకు అసలు లెక్కలో లేని వారము మనం. కానీ మనము దేవునికి రావలసిన మహిమను మనము దొంగిలిచ్చేస్తూ ఉంటాము. దేవుని మహిమను చూడాలి. ఆ మహిమ దేవునికే చెల్లేలాగా మనము చేయాలి. కాబట్టి దేవునికి మహిమ చెల్లించడంలో మనము ఫెయిల్ అయిపోతున్నాము అని మనకు అనిపిస్తుందో లేదో, మీకు అనిపిస్తుందో లేదో, నాకు అనిపిస్తుందో లేదో, మనం ఒకసారి మన జీవితాలను పరిశీలన చేసుకోవాలి. కాబట్టి అపనమ్మకం అనేది మనలో ఉండకూడదు. అలానే దేవుని కార్యాలు జరిగినప్పుడు ఆ మహిమ ఆయనకు చెల్లించేలాగుంటేనే కార్యాలు జరుగుతాయి. ఆయనకు మహిమ రానివ్వము మనం. ఆ ఘనతంతా మనకే కావాలి. వీఆర్ గ్రేట్ అని చెప్పుకోవాలి. అందరూ నిన్ను పొగడాలి. అందరూ నిన్ను పొగిడితేనే నీకు హ్యాపీనెస్. నిన్ను పొగడకపోతే నీకు అస్సలు అబ్బా ఏంటి వాళ్ళ బుద్ధి, అలాంటి బుద్ధి, కనీసం పొగడను కూడా పొగడలేరు. పొగడనందుకు సంతోషించు. వాళ్ళు పొగిడితే గర్విష్ఠులమైపోతాము. గర్విష్ఠులమైపోతే దేవుని ఆత్మను కోల్పోతాము. ఈరోజు చేసిన కార్యాలు రేపు చేయకుండా అడ్డుకునే ఏంటో తెలుసా? పొగడ్తలు. ఎవరైనా మనల్ని పొగిడినప్పుడు దేవుని ఆత్మను కోల్పోతాం మనం. కాబట్టి పొగడ్తలకు మనం ఎలా ఉండాలి? దూరంగా ఉండాలి. కానీ మనిషికి పొగడ్తలకు దూరంగా ఉండడం చాలా కష్టం. హైలీ డిఫికల్ట్. అసలు మనల్ని ఎవరైనా పొగడకపోతే మన వల్ల కాదు. కానీ నిజంగాను ఆత్మీయతలో ఎదగాలి అంటే ఇంకా గ్రేట్ థింగ్స్ నీ జీవితంలో దేవుని కొరకు నువ్వు చెయ్యాలి అంటే పొగడ్తలకు మనము దూరంగా ఉండాలి. దొంగోడింట్లోకి వస్తే ఎంత భయపడతావో పొగడ్తలకు కూడా అంతే భయపడాలి. దొంగోడు వస్తే నీ యొక్క బంగారాన్ని తీసుకెళ్ళిపోతాడు, నీ డబ్బుని తీసుకెళ్ళిపోతాడు. కానీ ఈ యొక్క పొగడ్తలు ఒక దొంగలాగా వచ్చేసి నీలో ఉన్న విలువలన్నీ దోచుకొని వెళ్ళిపోతాయి. నీలో ఉన్న దీనత్వాన్ని తీసుకొని వెళ్ళిపోయి నిన్ను గర్విష్టిగా చేసేసి ఈ గర్వాన్ని బట్టి విలువైన దేవుణ్ణి నువ్వు పోగొట్టుకుంటావు. గర్విష్ఠుడా, నేను నీకు విరోధిని అని దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి గర్వము విలువైన దేవుని ఆత్మను పోగొట్టుకోవడానికి రీజన్ అవుతుంది. గర్వం ఎప్పుడు వస్తుంది అంటే ఎదుటివారు మనల్ని పొగిడినప్పుడు గర్వం వస్తుంది. కాబట్టి గర్వము అనేది అది దొంగలాగా మనలో దూరుతుంది. నేను వస్తున్నా అనుకుంటా ఏదో పబ్లిసిటీ చేసుకొని రాదండి గర్వం. అర్థమవుతుందా? అది గర్వము అనేది పొగడ్తల రూపంలో వస్తుంది. అది నీకు తెలియకుండానే స్లో ప్రాసెస్లో నిన్ను గర్విష్ఠుని చేసి ఇక దేవుని ఆత్మకార్యాలు జరగకుండా, దేవునికి మహిమ చెల్లించకుండా నీవు కంప్లీట్గా దూరం అయిపోతావు. కాబట్టి ఈ విషయం మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ మనం చూసినట్లయితే మరి నమ్మకము అనేది మనం దేవుని మీద పెట్టాలి. దేవుడు చేసే కార్యాలు అవి మనకి అర్థం కావు. అక్కడ మార్త మరియలు లాజరు చనిపోయేటప్పుడు ప్రభు రమ్మంటే ప్రభు వెళ్ళలేదు. 4వ రోజున వెళ్ళి అక్కడ బ్రతికించారు. ఎందుకు ఇలా జరిగింది? ఈ లోపు వాళ్ళ మనసు ఎంతగా చంచలమైపోయి ఉంటుంది, ఎంత దిగులైపోయి ఉంటుంది, ఎంత బాధ అయిపోయి ఉంటుంది, ఎంత గందరగోళం అయిపోయి ఉంటుంది. బట్ స్టిల్ ఆయన మనకు ఒక లెసన్ నేర్పించాలనుకుంటున్నారు.
మనలో నమ్మకత్వాన్ని పెంపొందింప చేయాలనుకుంటున్నారు. మనల్ని ఆయన ఆత్మతో నింపాలి అని ఆయన కోరుకుంటున్నారు. కాబట్టి మనము ఆయన ఎందుకు ఆలస్యం చేస్తున్నారో మనకి తెలీదు. ఆయన ఆలస్యం చేస్తారు, కానీ ఆలస్యం చేసినందువల్ల నీకు నష్టము ఉండదు. ఇక్కడ లాజరు విషయంలో ప్రభు ఆలస్యం చేశారు, కానీ నష్టం ఉందా? నష్టానికి బదులు ఏముంది? ఈ రోజుకి మనం ఆ టాపిక్ మాట్లాడుకుంటున్నాము అంటే, ఒకవేళ జబ్బు పడి ఉన్నప్పుడు బ్రతికించే కంటే చనిపోయినప్పుడు బ్రతికిస్తే ఇంకా దేవునికి మహిమ వస్తుందా రాదా? మనలో విశ్వాసం పెరుగుద్దా పెరగదా? పెరుగుతుంది కదా. కాబట్టి మనలో దేవుడు ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు? వై హీ ఈస్ డిలేయింగ్ మై ప్రేయర్? నేను ప్రార్థించాను, నాకెందుకు ఆలస్యం అవుతుంది? నేను ప్రార్థించాను, ఎందుకు జరగట్లేదు? నా ప్రార్థనకు ఎందుకు జవాబు రావట్లేదు? నీకు అర్థం అవ్వాల్సిన అవసరం లేదు. బట్ నీ విశ్వాసాన్ని దేవుడు వమ్ము చేయడు. నువ్వు అడిగిన దానిని ఆయన ఆలస్యం చేస్తాడేమో కానీ ఇవ్వకుండా ఆగడు. కాబట్టి నువ్వు ఏది అడుగుతున్నావో అడిగిన దానికంటే 1000 రెట్లు ఎక్కువగా ప్రభు నీకు ఇస్తారు. నమ్ము. నువ్వు వర్క్ చేయాల్సింది ప్రభు మీద నీకు ఉండవలసిన నమ్మకము. ప్రభువులో కొనసాగిపో. ప్రభు యొక్క ప్రేమను డౌట్ చేయొద్దు. ప్రభు యొక్క ఆలస్యాన్ని డౌట్ చేయొద్దు. అది ఆలస్యమైన ది బెస్ట్ ప్రభు మనకిస్తారు. అది మనకి రుజువు ఏంటి అంటే, ఇక్కడ లాజరు జీవితంలో జరిగిందే మన జీవితంలో కూడా తప్పకుండా జరుగుతుంది. ఆలస్యం చేసిన అక్కడ దేవుని యొక్క కార్యము జరగడం మనం చూస్తున్నాము. అలానే ఇంకొక ఎగ్జాంపుల్ మన బైబిల్లో నుంచి చూస్తే అబ్రహాముకి కుమారుని ఇవ్వడానికి ఎంత ఆలస్యం చేశారో. వాగ్దానం చేశారు, వాగ్దానం చేసిన తర్వాత కూడా ఆలస్యం అవుతుంది. ఎన్ని ఇయర్స్ ఆలస్యం అయిందో. ఆలస్యం అయ్యింది, ఈయన తొందరపడ్డాడు. ఎలియాజర్ని నేను నా కొడుగ్గా చేసేసుకుంటాను అన్నాడు. నో 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 కాదు కాదు, కంగారు పడబాకవయ్యా, ఆగవయ్యా. అరే వీడి కంగారు పడిపోతున్నాడు అని గబగబా ఇచ్చేసాడా కుమారుణ్ణి? ఇవ్వల. ఈలోపు మళ్ళీ తొందరపడిపోయింది. ఈసారి ఈవిడి గారు తొందరపడిపోయి హాగర్ని తీసుకెళ్ళి ఇచ్చేసి వీడి ఏమ ద్వారా అన్న ఒక బిడ్డను కను అని ఇచ్చేసింది. ఆయన తొందరపడిపోయాడు. ఆగమ్మా, దేవుడు ఎలియాజర్ కూడా కాదన్నాడు, నాకిస్తాడు అంటే ఇక్కడ పొరపాటు పడిపోయాడు. పొరపాటు సారా వలన కాదు, హాగర్ వలన అయినా నాకు ఒక కుమారుడు పుడతాడులే, నాకు పుడతాడు కాబట్టి నా వారసుడు అవుతాడు అనుకొని అక్కడ ఆయన తొందరపడిపోయాడు. తొందరపడిపోయిన ప్రభు అన్నాడు, కాదు కాదు, నీకు సారాకే నేను ఇస్తాను, వాడే నీకు వారసుడు అవుతాడు అని చెప్పి అప్పుడు ప్రభు తనకి ఇచ్చాడు. మనం అనేక మారులు తొందరపడిపోతాం. అబ్రహాము తొందరపడినట్లు తొందరపడిపోతాం. ఇక్కడ సారా తొందరపడినట్లు తొందరపడిపోతాం. వీళ్ళు తొందర ఏమైందంటే ఇస్సాకు సంతానానికి ఆ యొక్క ఇష్మాయేలు సంతానానికి ఈనాటికి పోరాటం జరుగుతూనే ఉంది. నీ అవిశ్వాసము వల్ల జరిగేవి జీవితకాల పోరాటాలనుగా తయారు చేయొద్దండి దయచేసి. నీ అవిశ్వాసంతో వేసే స్టెప్స్ వల్ల తరతరాలకి మీరు ఆ యొక్క కాన్సిక్వెన్సెస్ని తీసుకొచ్చేలాగా మనం ఉండకూడదు. తొందర పడకూడదు. ప్రభు యందు నమ్మిక ఉంచినప్పుడు ఈ తొందరపాటు ఎక్కడొస్తుందండి? మన ఆలోచనలు ఎక్కడొస్తాయండి? వాటన్నిటినీ మనము వెనక్కి హోల్డ్ చేయాలి. అపవాది నీకు ఒక థాట్ ఇస్తాడు, నువ్వు ఎలా చెయ్యి అంటాడు, కానీ అలా చేయొద్దు నువ్వు. హే అపవాది, ఆగు, నువ్వు, నా దేవుడు ఉన్నాడు, నా దేవుడు చేస్తాడు, ఆలస్యమైనంత మాత్రాన నా దేవుడు చేయడు అనుకుంటున్నావా? నేను అడిగినంత మాత్రాన వెంటనే ఇవ్వాలనేముందా? నేను ఎంత మురికిదాననో మురికివాడనో నీకు తెలుసా? నా బుద్ధి ఎలాంటిదో తెలుసా? నా స్వభావం ఎలాంటిదో తెలుసా? నా స్వభావాన్ని మార్చడం కొరకు ప్రభువు ఆలస్యం చేస్తున్నారు. కానీ నా స్వభావము మారకుండా ఆయన నాకు ఇస్తే నేను నష్టపోతానని, బైక్ నడపడం రాని నా కొడుకు బైక్ కొనిస్తే వాడు యాక్సిడెంట్లో చచ్చిపోతాడని తండ్రి తనకి బైక్ ఇవ్వట్లేదు. అలానే నా ప్రభువు నన్ను
బ్రతికించడం కోసం నేను అడిగినవన్నీ నాకు ఇవ్వడు. రైట్ టైంలో నాకు ఇస్తాడు అపవాది. గెట్ లాస్ట్ అని అపవాదితో చెప్పండి. అంతేగాని దేవుడు చేయట్లేదు అని నువ్వే కృంగిపోవద్దు, నువ్వే బలహీనమైపోవద్దు, నీ బిడ్డల్ని బలహీనపరచొద్దు, నీ సంఘాన్ని బలహీనపరచొద్దు, నీ ఆశ్రయానికి వచ్చిన వారిని వాళ్ళని బలహీనపరచొద్దు, రాంగ్ రూట్స్లో వారిని గైడ్ చేయొద్దు, రాంగ్ రూట్స్లో వెళ్ళిపోవద్దు. బీ స్ట్రాంగ్గా ఉండండి. దేవుడు మన జీవితాలలో అద్భుత కార్యాలు చేస్తారు. అబ్రహాం రాంగ్ రూట్స్లోకి వెళ్ళాడు, బట్ స్టిల్ దేవుడు ఇంకా కనికిరాన్ని చూపించి, నో, నాట్ దట్ వే, నాట్ దిస్ వే, దిస్ ఈజ్ మై వే అని చెప్పి ఆయన ఎన్ని సంవత్సరాలు వెయిట్ చేయించి, ఆ వెయిట్ చేయించిన సంవత్సరాలలో తనకి దేవుని మీద ఉన్న నమ్మకాన్ని స్థిరపరిచి తన జీవితంలో ఎట్ ది ఎండ్ ఎలా చేశాడంటే, తను ప్రేమించిన ఏకైక కుమారుడైన, తను వాగ్దానముతో పొందుకున్న తన ఏకైక కుమారుణ్ణి మళ్ళీ దేవునికి బలిగా ఇవ్వడానికి కూడా సిద్ధపడగలిగిన ఆత్మీయతలోనికి అబ్రహాముని నడిపించారు ఈ ఆలస్యంలో. సో దట్ ఈస్ హౌ గాడ్ వాంట్స్ అస్ టు గ్రో స్పిరిచువల్లీ. అలా ప్రభువు మనల్ని స్ట్రాంగ్గా చేయడానికి ప్రభువు కొన్ని ఆలస్యం చేస్తూ ఉంటారు. బట్ దిగులు చెందొద్దు. ఈలోపు అపవాది నీ చెవిలో మాట్లాడుతూ ఉన్న గుసగుసలను నమ్మకముతో తరిమి కొట్టు. ప్రభు మీద ఉన్న నమ్మకంతో అపవాది గుసగుసలకు చెవి ఇవ్వకు. నీకు ఆలస్యమైంది, దేవుడు నీ పక్షంగా లేడు, నిన్ను వదిలేశాడు అన్న మాటలను తిప్పికొట్టు. ఆలస్యమైనంత మాత్రాన ప్రభు మనతో లేడు అని కాదు. నువ్వు పాపములో ఉన్నంత మాత్రాన ప్రభువు నిన్ను వదిలేశాడు అని కాదు. నువ్వు పాపములో ఉన్నా నిన్ను చెయ్యి పట్టి ఆయన పైకి లేవనెత్తుతాడు. నువ్వు బలహీనతలో ఉన్నా ఆయన చెయ్యి పట్టి నిన్ను లేవనెత్తుతాడు, నిన్ను బలపరుస్తాడు. ఆయన మన మీద వర్క్ చేస్తున్నాడు. ఆయన విడువడు, ఎడబాయడు. హి నెవర్ కాస్ట్ అవే. ఆయన మనల్ని త్రోసి వేయడు. ఎలాంటి వ్యక్తివైనా ఆయన నిన్ను త్రొయ్యడు. యోనా దేవుడు చెప్పిన మాట వినకుండా వెళ్ళిపోతున్నాడు, వదిలేయలేదు. ఆయన ఇశ్రాయేలీయులు ఈనాటికి దేవుని మాటకు వ్యతిరేకంగా వెళ్తున్నారు, బట్ స్టిల్ హీఈస్ వర్కింగ్ ఆన్ దెమ్. నీ జీవితాలలో మనం చూసినట్లయితే మనము కూడా క్రీస్తునందు విశ్వాసం ఉంచిన ఈనాటికి ఇంకా డీవియేట్ అయిపోతూనే ఉన్నాము లోకం వైపు. అయినా మనల్ని ఆయన వదలలేదు. ఆయన ఇంకా మన మీద ప్రయత్నం చేస్తూనే ఉన్నారు, మనల్ని సరిచేస్తూనే ఉన్నారు. ఆయన మనల్ని స్ట్రాంగ్గా చేయాలని ఆయన ఆశపడుతూ ఉన్నారు. కాబట్టి మనం ధైర్యంగా ఉండాలి. ఇక్కడ ప్రభువు ఎందుకు అబ్రహాముకు లేటుగా ఇచ్చాడో తెలీదు. ఇస్తే ఇచ్చాడు, తర్వాత తీసుకెళ్ళి బలిచ్చేయమన్నాడు. అబ్రహాముకు తెలీదు ప్రభువు ఆపుతాడు బలిని అని. అబ్రహాముకు తెలీదు మళ్ళీ ఇస్సాకును తిరిగి ఇస్తాడు అని. కట్టెలు మోసుకొని వెళ్ళారు, నిప్పును తీసుకొని వెళ్ళారు, అబ్రహాముని పెట్టేశారు బలిపీఠం మీద. కానీ ప్రభువు తనని సేవ్ చేశారు. అబ్రహాముకు తెలీదు ప్రభువు మరలా తన కుమారుణ్ణి ఇస్తాడు అని. కంప్లీట్గా ఇక నాకు కుమారుడు లేడు, ఇచ్చేస్తున్నాను బలి అనుకొని వెళ్ళాడు. బట్ హీ గివెన్ బ్యాక్. తన కుమారుడి మీద ఏమాత్రం కొంచెమైనా కావాలి నా కుమారుడు నాకు, నేను ఇవ్వలేను అనుకుంటే బ్రతుకుండేవాడు కాదేమో. ఎలాంటి స్టాండర్డ్స్కి అబ్రహాముని దేవుడు నడిపించాడు. సమ్టైమ్స్ వీ డోంట్ అండర్స్టాండ్ వాట్ గాడ్ ఈజ్ డూయింగ్. అసలు నీకు నాకు అర్థం అవ్వక్కర్లేదు దేవుడు ఏం చేస్తున్నాడో. ఆయన నీ జీవితంలో ఏది ఇస్తే, నీ బిడ్డని బలిమ్మని అడిగితే బలి ఇవ్వడానికి సిద్ధపడు. ప్రభా నా బిడ్డ చనిపోతున్నాడు బ్రతికించు అని నువ్వు అడిగితే, ఆయన చనిపోతే మేబీ దిస్ ఈజ్ గుడ్ ఫర్ మీ, అందుకే చనిపోయాడేమో అని అనుకోవాలి. యోసేపు అరే తల్లి చనిపోయి అందరు వెళ్ళిపోయి అన్నదమ్ములే అమ్మేసేస్తే ఏంటి ఈ క్రూరత్వం,
ఏంటి ఈ మూర్ఖత్వం, ఎలాంటి అన్నదమ్ములు వీళ్ళు, ఎలాంటి మనుషులు వీళ్ళు, వీళ్ళ నా అన్నలు అన్నట్లుగా కనబడుతుంది. అసలు దేవుడు ఎందుకు యోసేపుని ఇలాంటి మంచిగా బ్రతుకుతున్న యోసేపుని, అందరికంటే భక్తిగా బ్రతుకుతున్న యోసేపుకి ఎందుకు ఈ కష్టాలు? యోసేపుకి అర్థమై ఉండదు, అర్థం అవ్వలేదు, కానీ దేవునికి వ్యతిరేకంగా అడుగు వేయలేదు. ఎంతో మొరపెట్టుంటాడు యోసేపు, ఏంటయ్యా నా స్థితి, బట్ జవాబు దొరకలేదు. కానీ ఒక ప్రధానమంత్రి అయ్యాడు. యోసేపుకు తెలీదు తను ఒక ప్రధానమంత్రి అవుతాడు అని. దేవుడు ఏం చేస్తాడో మనకి తెలియదు, మనకు అర్థం కాదు. అర్థం కాకపోయినా పర్లేదు, డోంట్ వరీ, బట్ గాడ్ ఈస్ గోయింగ్ టు డూ సంథింగ్ ఇన్ యోర్ లైఫ్, ఇన్ మై లైఫ్. నా జీవితంలో, నీ జీవితంలో దేవుడు అద్భుత కార్యాలు చేయాలని ఆయన వర్కౌట్ చేస్తూ ఉన్నాడు. నువ్వు అడిగింది నీకు రావడం లేదు, ఆలస్యం అవుతుంది, ఒక్కొక్కసారి రాను కూడా రాదు. ఇట్స్ ఓకే. నిన్ను ఒక ఉన్నతమైన పొజిషన్లో పెట్టడానికి ప్రభు వర్కౌట్ చేస్తున్నాడు. వీ డోంట్ అండర్స్టాండ్. అట్లీస్ట్ మనకి వీళ్ళందరూ కనపడుతున్నారు. యాకోబుని తీసుకెళ్ళి అరణ్యంలో పారేసేసి కొలువు చేసుకుంటూ ఉండాల్సిన పరిస్థితిలోనికి యాకోబు వెళ్ళిపోయాడు, యోసేపు వెళ్ళిపోయాడు. ఎందుకు చేస్తున్నారు వీళ్ళకి తెలుసా? వీళ్ళకి ఏమైనా మనకలాగా బైబిల్ ఉండి ఇలా చేస్తే ఇలా జరిగిందని చెప్పడానికి ఏమన్నా ఆధారాలు ఉన్నాయా? అట్లీస్ట్ మనకైతే అబ్రహాముకి ఇలా చేస్తే ఇలా జరిగింది, యాకోబు ఇలా చేస్తే ఇలా జరిగింది, మోషే ఇలా చేస్తే ఇలా జరిగింది, యోసేపు ఇలా అయితే ఇలా అయింది, లాజర్కి ఇలా అయితే ఇలా అయింది, అరే అన్నీ మంచి జరిగినాయి అని మనకొక గ్రంథం ఉంది. కానీ వీళ్ళందరికీ గ్రంథాలు ఉండి ఆ గ్రంథాలు చదువుకొని విశ్వాసాన్ని బలపరుచుకున్నారా? ఏ గ్రంథాలు లేకుండా విశ్వాసాన్ని బలపరుచుకున్నారండి వాళ్ళు? దెన్ వేర్ ఆర్ వి? మనకు అర్థం కాదు. కృంగిపోవద్దు, బలహీనపరచబడొద్దు, ఇతరులను బలహీనం చేయొద్దు. ధైర్యంగా ఉండండి, ఇతరులను ధైర్యపరచండి. ప్రభు కార్యాలు మనకు అర్థం అవ్వాల్సిన అవసరత లేదు. వాటిని అర్థం చేసుకుందామంటే మన మెదడు చాలా చిన్నది, అర్థం కాదు. ఆయన ఎలా వర్క్ చేస్తున్నారో మనకు తెలియదు, బట్ హీ ఈజ్ వర్కింగ్ ఆన్ అస్. ఆయన నిన్ను విడువడు, ఆయన నిన్ను ఎడబాయడు. నమ్ము, అద్భుత కార్యాలు నీ జీవితంలో చేస్తారు అని నమ్ము. ఒకవేళ అది ఆలస్యం అవుతుంటే, ఆలస్యం నాకు మంచిది, ఆలస్యంలో నేనేమి నేర్చుకోవాలి, ఈ ఆలస్యంలో నేను దేవునికి ఇంకెంత దగ్గర అవ్వాలి. చాలామంది ఆలస్యం అవుతుంటే దేవునికి దూరం అవుతారు. దేవునికి దూరం అవుతూ ఉండే కొలిది నీ కార్యాలు, దేవుడు ఇంకా టఫ్ టైం దేవునికి, నువ్వు ఇంకా ఆలస్యం చేసుకుంటున్నావు. సో బెటర్ టు బీ క్లోజ్ టు గాడ్. దేవునికి దగ్గరగా ఉండండి, దేవుని పనులకు దగ్గరగా ఉండండి, దేవుని ఆత్మకార్యాలకు దగ్గరగా ఉండండి. దేవుడు ఎటు నడిపిస్తే అటు నడవండి, ఎటు కొట్టబడితే అటు వెళ్ళండి. బికాజ్ ఇట్ ఈస్ గుడ్ ఫర్ యూ. కొట్టబడుతున్నట్లుగా అనిపిస్తుంది, నీ ప్రార్థనకు జవాబు రానట్లుగా అనిపిస్తుంది, నీకన్నీ ఇంకా టైట్ అయిపోతున్నట్లుగా అనిపిస్తుంది, ఇరుకైపోతున్నట్లుగా అనిపిస్తుంది, అసలు దేవుడు నన్ను వదిలేసేడేమో అనిపిస్తుంది, దేవుడు నా పక్షంగా లేడేమో అనిపిస్తుంది, ఇక నాకు అయిపోయింది, దిస్ ఈజ్ మై ఎండ్ లైఫ్ అనుకుంటున్నావేమో. నో 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 నో. దయచేసి వాటన్నిటిలోంచి బయటికి రా. కాన్స్టెంట్గా ఆయన మీద ఫెయిత్ని నువ్వు ఉంచుకున్నట్లయితే దేవుడు ఇప్పుడు దిగులు పడుతున్న నీ జీవితంలో, ఇప్పుడు అనారోగ్యంగా ఉన్న నీ జీవితంలో, కష్టాలలో, ఇబ్బందులలో, ఇరుకులలో, బాధలలో, పాపపు కూపములో చిక్కుకుపోయిన నిన్ను ఆ పాపము నుండి, ఆ శాపము నుండి, ఆ స్వభావము నుండి, ఆ దరిద్రత నుంచి, ప్రతి దాని నుండి ప్రభువు విడుదల చేయబోతూ ఉన్నాడు. ఐ డోంట్ నో వెన్, బట్ హీ ఈస్ గోయింగ్ టు డూ. యూ బిలీవ్ దాట్. ఆయన చేస్తాడు అని నమ్ము. ఆలస్యమైనా అది చేస్తాడు అని నమ్ము. నువ్వు నమ్మిక ఉంచినప్పుడు నువ్వు గొప్ప కార్యాలు చూస్తావు. కాబట్టి నువ్వు నమ్మినట్లయితే ముందు చదువుకున్నాం కదా, పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను
బ్రతుకును. బ్రతికి నా యందు విశ్వాసముంచు ప్రతి వాడును ఎన్నటికి చనిపోడు. ఆ విషయాలు మనం నమ్మాలి. ప్రార్థన చేయండి. కృంగిపోయిన నిన్ను ఆయన విడవలేదు అని జ్ఞాపకం చేసుకో. బలహీనమైపోయిన నిన్ను ఆయన విడవలేదు అని జ్ఞాపకం చేసుకో. డెత్ బెడ్ మీద ఉన్న నీవు విడవబడలేదు అని జ్ఞాపకం చేసుకో. ఏ ఆధారము లేదు నాకు అనుకుంటున్న నీవు ప్రభువే నీ ఆధారము అని ప్రభు వైపు నువ్వు చూడగలిగినట్లయితే మిగిలిన ఆధారాలన్నిటినీ వదిలేసుకొని ప్రభు మీద డిపెండ్ అయి స్టిల్ ఆయనలోనే ఆ యొక్క నిరీక్షణ కలిగి ఉన్నట్లయితే ఆయన నీ జీవితంలో ఒక అద్భుతాన్ని చేయబోతూ ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. దయచేసి తలలు వంచి కృంగిపోతున్న నీ జీవితంలో, బలహీనమైపోతున్న నీ జీవితంలో నా దేవుడు నా పక్షంగా ఉన్నాడా లేడా, నా ప్రార్థన ఆలకిస్తున్నాడా లేదా, ఎందుకు నాకు జవాబులు దొరకట్లేదు అని దిగులు పడిపోతున్న నీ జీవితంలో ప్రభువు గొప్ప అద్భుత కార్యాన్ని చేయబోతూ ఉన్నాడు. నీ విశ్వాసాన్ని స్థిరంగా ఉంచుకోగలుగుతావా? ప్రార్థన చేసుకుందాం.